హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన పెరుగు చట్నీ అండ్ పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా నేను 1 కేజీన్నర పెరుగు తీసుకొని దాన్ని బాగా ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఈ పెరుగు అనేది మీరు ఎక్కడ చిన్న చిన్న గడ్డలు కూడా లేకుండా వచ్చేంత వరకు దీన్ని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. అలాగే తగినంత సాల్ట్ కానీ లేదా కల్లుప్పు కానీ యాడ్ చేసుకొని ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మరియు క్యారెట్, కొత్తిమీర మరియు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వీలైనంత చిన్నగా కట్ చేసుకుంటే ఉల్లిపాయ టచ్ అయ్యేటప్పుడు మీకు ఆ వగరు అనేది ఎక్కువ ఉండదు, చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అలాగే చిన్నగా కట్ చేసుకోవడం ద్వారా ఏంటంటే ఉల్లిపాయలో ఉన్న ఫ్లేవర్ అనేది ఎక్కువగా పెరుగు మొత్తానికి పడుతుంది. ఈ విధంగా ఉంటేనే మీకు పెరుగు చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హోటల్లో ఎలాగైతే టేస్ట్ ఉంటుందో అలాగే మన ఇంట్లో ఉంటుందన్నమాట. ఈ పెరుగు చట్నీ మీకు ఇంత చిక్కగా తిక్కుగా అనుకుంటే కనుక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇంకా ఇష్టమైతే కనుక దీనిలో తాలింపు కూడా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. అది ఇంకా టేస్ట్ అనేది అందిస్తుంది. అందుకని సమ్మర్లో వీలైనంత ఎక్కువ సార్లు ఈ పెరుగు చట్నీ చేసుకొని తినండి. బాడీ అనేది చాలా కూల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్తో పాటు ఉల్లిపాయలు అనేవి బాడీకి చాలా చల్లదనాన్ని. ఇదే విధంగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అదేవిధంగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Bye-bye.